ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఈ దినమందు దేవుడు చక్కటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని శ్రద్ధగా ప్రతి మాట వినాలని నేనైతే మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. చాలా మార్లు ఈ వాక్యాన్ని చదువుకున్నాం, చాలా మార్లు ఈ వాక్యాన్ని విన్నాం. చాలా మార్లు ప్రియులారా, దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడని, మనుషులు పై రూపాన్ని పై వేషాన్ని చూస్తారని చాలా మార్లు మనము నేర్చుకున్నాం ప్రియులారా. మరొకసారి ఈ వాక్యాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి వేళ. అందుకనే దేవుడి వాక్యాన్ని మన ముందు ఉంచాడు. బైబిల్ గ్రంథంలో ఏమని చెప్తున్నాడు అని అంటే, సమూయేలు సామాన్యుడు కాదు, చాలా గొప్ప భక్తుడు, దేవునితో మాట్లాడగలిగినటువంటి చాలా అద్భుతమైనటువంటి వరం కలిగిన వాడు. దేవునితో ప్రియులారా మాట్లాడి ఇశ్రాయేలు పక్షాన ఎన్నో విజయాలు సాధించినటువంటి వాడు కూడా ఈ భక్తుడైనటువంటి సమూయేలు. ఈ సమూయేలుతో దేవుడు ఒకనాడు అన్నాడు, నైనా సౌలు యొక్క ప్రవర్తన బాలేదు, సౌలు తన యొక్క బుద్ధి మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది, తనలో చాలా మార్పులు కనబడుతూ ఉన్నాయి, వాక్యానుసారమైనటువంటి జీవితం అతనిలో కనబడట్లా, అతను లేఖనాలకు లోబడట్లా. ఒకప్పుడు నాకు భయపడేవాడు, ఇప్పుడు భయపడడం మానేశాడు, రాజు అయిన తర్వాత గర్వించడం మొదలుపెట్టాడు. కాబట్టి నేను అతనిని తప్పించి అతని స్థానంలో ఒకరిని నియమించాలని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఒక కొమ్మును తీసుకొని అందులో ప్రార్థన నూనె పోసుకొని ఆ కొమ్ము తైలాన్ని తీసుకుని నువ్వు యెషయి అని ఒక ఆయన ఉంటాడు బెత్లెహేములో, అతని ఇంటికి వెళ్ళు. అక్కడ ఎవరి మీద నేను ఈ నూనె పోసి అభిషేకించమని చెప్తానో అతని మీద ఆ నూనె పోసి అభిషేకించు, అప్పుడు కొన్ని దినాలకు అతను రాజు అవుతాడు అని చెప్పాడు. సమూయేలు ప్రార్థించినటువంటి నూనెను కొమ్ము నిండా తీసుకుని ప్రియులారా భక్తుడైనటువంటి సమూయేలు బెత్లెహేముకు వెళ్ళాడు. అక్కడ యెషయి కుమారుని చూశాడు. అక్కడ ఆ కుమారుని చూసేటప్పుడు ఈయన అనుకున్నాడు, ఆ పెద్ద కుమారుని చూడగానే దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఇతనే అయి ఉంటాడు. ఎందుకు అనంటే ఇతను అందరికంటే చాలా ఎత్తుగా ఉన్నాడు, అందరికంటే చాలా బలంగా ఉన్నాడు కూడా, అలాగే చాలా అందగాడు కూడా. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఈ ఇంటిలో నుండి ఈ వ్యక్తిని ఎన్నుకుని ఉంటాడు అని అనుకున్నాడు భక్తుడైనటువంటి సమూయేలు. దేవుడు ఆ వ్యక్తిని తిరస్కరించాడు. ఏమంటాడు దేవుడు ఇక్కడ వాక్యంలో మనం చదువుకున్నప్పుడు అనంటే, నువ్వు రూపాన్ని చూడొద్దు, మనిషి బలాన్ని చూడొద్దు. మనుషులందరూ కూడా రూపాలను బలాన్ని చూసి భయపడుతూ ఉంటారు. ప్రియులారా, గొలియాతును చూసి దావీదు ఒక్కడే భయపడలేదు ప్రియులారా. ఎందుకనంటే దావీదు గొలియాతు యొక్క బలాన్నో ఎత్తునో రూపాన్నో చూడలేదు ప్రియులారా. నా వెనక దేవుడు ఉన్నాడు అని బలంగా నిలబడ్డాడు. చాలామంది అక్కడ గొలియాతును చూసి భయపడ్డారు. కారణం ఏంటి అని అంటే, గొలియాతు బలవంతుడు, గొలియాతు చాలా కండలు తిరిగిన వ్యక్తి, గొలియాతు చాలా ఎత్తైన మనిషి, గొలియాతు ఒక దెబ్బ కొట్టాడు అని అంటే కనుక మనం చతికిలో పడతాం. కాబట్టి గొలియాతుతో పోరాడేంత బలం మనకు లేదు. అతను చూస్తే చాలా బలమైనటువంటి వాడు, ఎత్తు కలిగినటువంటి వాడు, కండలు తిరిగిన వాడు, చాలా లావుగా ఉన్నాడు అని ఆ రూపాన్ని, ఎత్తును, అతని బలాన్ని చూడటం మొదలుపెట్టారు ప్రియులారా. ఎప్పుడైతే మనం కూడా మనకొచ్చినటువంటి కష్టాలు, మనకొచ్చిన బాధలు, మనకొచ్చిన బలహీనతలు, మనం చేసిన అప్పులు, మన ముందున్నటువంటి ఏవైతే ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయో అవి నాకంటే బలమైనవి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆనాడే మనం బలహీనులమైపోతాం. ఆనాడే ప్రియులారా మనము చతికిలు పడిపోతాం. ఆనాడే మనము ప్రియులారా చేతకాని వాళ్ళం అయిపోతాం. అందుకనే దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమంటాడు అని అంటే, వెనక నేను ఉన్నానని మీరు ఆలోచన చేయండి, నా బలం కంటే ఈ లోకంలో దేని బలము ఎక్కువ కాదు అని అంటాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనము మనుషులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనుషుల అధికారాన్ని చూసో, మనుషుల యొక్క బలాన్ని చూసో, మనుషుల యొక్క ఎత్తును చూసో, అతని వెనకాల 10 మంది ఉన్నారనో మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు ప్రియులారా. మనము నీతిగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు, మన దగ్గర ఏ విధమైనటువంటి లోటు లొసుగు లేనప్పుడు మనం ఎవరి దగ్గరైనా భయపడాల్సినటువంటి అవసరం కానీ, చేతులు కట్టుకోవాల్సినటువంటి దుస్థితి కానీ మన దగ్గర ఉండకూడదు. ఎందుకనంటే మనం దేవుని పిల్లలం. మన వెనక ముందు కూడా ఆయనే ఆవరించున్నాడు, ఆయనే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్తా ఉన్నాడు, మనుషులు లేదనంటే లోక సంబంధమైనటువంటి శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వాటిని చూసి అవి నాకంటే బలమైనవి అని మీరు ఎప్పుడు అనుకోవద్దు ప్రియులారా. ఎందుకనంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే బలవంతుడు, గొప్పవాడని బైబిల్ చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా.
కాబట్టి పుల్లరా, మనం ఎప్పుడూ కూడా మనం బలహీనం పరుచుకోకూడదు, మనల్ని మనము తక్కువ చేసుకోకూడదు. మనల్ని ఎప్పుడు కూడా పుల్లరా నా వల్ల ఏమవుతుంది, నేనేం చేయగలుగుతాను, నేను చేతగాని దాన్ని, చేతగాని వాడిని అనేటువంటి మాటలు క్రైస్తవ బిడ్డలుగా మన నోట అసలు రాకూడదు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆనాడు భక్తుడైనటువంటి మోషే సముద్రం దగ్గరికి వెళ్ళి అమ్మ బాబోయ్ అని అనుకోలేదు పుల్లరా. అనుకున్నాడండి? అనలేదు. ఆనాడు మోషే ప్రజలందరిని తీసుకుని వెళ్ళి ఎరుకో గోడల దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మో ఇంత ఎత్తు పెద్ద గోడలే అని అనుకోలేదు పుల్లరా. బాగా ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథంలో వేటిని చూసి భయపడే లక్షణము దేవుని బిడ్డల్లో లేదండి. హల్లెలూయా. దేవుని పిల్లల్లో లేదు పుల్లరా. ఈ రోజున ఇక్కడ సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నైనా మనుషుల రూపాలను చూడొద్దు, ఎత్తును చూడొద్దు, బలాన్ని చూడొద్దు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవి చూడొద్దు, నువ్వు ఇదిగో ఒక్కసారి నన్ను చూడు, నేను చెప్పింది చెయ్యి అన్నాడు పుల్లరా. దేవునికి ఏం కావాలో తెలుసా అండి? దేవుడు చెప్తా ఉన్నాడు చాలా స్పష్టంగా, నేను మనుషులందరి హృదయాన్ని లక్ష్య పెడుతున్నాను. జాగ్రత్త పుల్లరా. మన హృదయంలో ఏముందో దేవునికి బాహాటంగా తెలుసట. మన హృదయంలో ఏముందో దేవునికి లోతుగా తెలుసట. మన హృదయంలో ఏముందో అన్నీ తెలుసట దేవునికి పుల్లరా. బాగా గమనించండి. పైకి నవ్వుతూ ఉంటాం, ఆ నవ్వు వెనక ఉన్నటువంటి విషయం మనుషులు కనపడదు, కానీ దేవునికే కనపడతా ఉంది పుల్లరా. అందుకనే దేవుని యొక్క వాక్య లేఖనాల్లో దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా అండి? మన హృదయం అంటే దేవునికి ఎలా కనపడదో తెలుసా మీకు? చూడండి, వాక్యంలో మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. చదవండి తీసిన వారు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుతూ ఉన్నాయి, నరుల హృదయములు మరీ తేటగా కనబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయనకి ఏం కనబడుతున్నాయటండి? పాతాళం కనబడుతుందట, అగాధం కూడా కనబడుతుందట. వీటన్నిటికంటే ముఖ్యంగా నరుని హృదయము తేటగా కనపడుతుందంట పుల్లర. తేటగా కనపడుతుందట. ఏమండి? అగాధం యొక్క లోతు ఎంతో ఎవరికి తెలియదు, దేవునికి తప్ప. మీకు అర్థమవుతుందా లేదా? చెప్పండి ఏదో మాట. ఓకే. పాతాళం యొక్క లోతు ఎంతో ఎవరికి తెలియదు, ఆ దేవునికి తప్ప. అవునా కాదండి? మరి మనుషుని యొక్క హృదయం లోతు చెప్పండి. మనిషి యొక్క హృదయం లోతు కూడా తెలుసా మీకు? మనిషి యొక్క హృదయము చాలా లోతైందనే సంగతి మనకు తెలుసా? అసలు తెలియాలి పుల్లరు. ఎందుకనంటే మనం అంటూ ఉంటాం ఎవరినైనా, అమ్మ బాబోయ్ లోతుకుండు మనుషురా నువ్వు, అమ్మ బాబోయ్ ఎంత లోతుకుండో నీది అని అంటాడు దేవుని బిడ్డలారా. అంటామా లేదండి? అంటాం. ఎందుకనంటే ఇక్కడ ఒకసారి బాగా ఆలోచన చేస్తే దేవుని పోలిక చూడండి పుల్లరు. దేవుడు దేనితో పోలుస్తున్నాడో చూడండి. అగాధము యొక్క లోతు తెలుసు, ఏమండి? దేవుడు చూడగలుగుతూ ఉన్నాడు. పాతాళము యొక్క లోతు తెలుసు, పాతాళమును కూడా దేవుడు చూడగలుగుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ అన్నాడు పుల్లరా, ఈ అగాధముతోనూ పాతాళముతోనూ మనస్సును పోలుస్తూ, మనిషి యొక్క హృదయాన్ని పోలుస్తూ అన్నాడు. మనిషి హృదయం కూడా దేవునికి ఇంకా తేటగా కనపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత నాకైతే చాలా భయం కలుగుతూ ఉంది. అమ్మా, ఈ మాట విన్న తర్వాత చాలా భయం కలుగుతూ ఉంది. ఎందుకు భయం కలుగుతూ ఉందని అంటే పుల్లరా, హృదయము దేవునికి కనపడుతుందట, మనుషులకు మాత్రం మన హృదయం కనపడుతుందండి. పైకి ఏం మాట్లాడతామో, లోపల ఏం పెట్టుకుంటున్నామో. పై మాట వినబడుతుంది, లోపల హృదయంలో ఉన్నది మాత్రము కనబడదు. ఏదో చెప్పండి, కనబడద్దా? ఖచ్చితంగా కనబడదు. మనుషుని యొక్క హృదయము అస్సలు కనబడదు. కాబట్టి చాలా జాగ్రత్త. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకు భయం వేసిందంటే, నా హృదయంలో ఉన్నదంతా దేవునికి తేటగా కనబడుతుందంటే, నా హృదయంలో ఉన్నటువంటి చిన్న మచ్చ అయినా దేవునికి కనబడుతుంది, చిన్న మాట అయినా దేవునికి కనపడుతుంది, చిన్న తప్పు అయినా దేవునికి కనపడుతుంది. కాబట్టి నా హృదయము దేవునికి ఎలా కనపడుతుందనంటే చాలా తేటగా కనపడుతుందట. తేటగా కనపడుతుందంట పుల్లర, చాలా తేటగా కనపడుతుందట. అలాంటప్పుడు నేను ఎందుకు భయపడుతున్నానని చెప్తున్నాను అని అంటే పుల్లరా, మంచి అయినా ఇక్కడే దాస్తాము, అది చెడ్డైనా ఇక్కడే దాస్తాము. మన రెండు కళ్ళకు తప్ప మూడో కంటుకు కూడా తెలియని ఇవెన్నెన్నో ఇందులోనే దాచిపెడతాం పుల్లర. గమనించండి, మనుషులకు తెలియకూడదని, ఎవ్వరికి ఆ విషయం తెలియకూడదని, మనతోనే సమాధి అయిపోవాలని, మనం చచ్చిపోయినప్పుడు అది కూడా మనతో చచ్చిపోవాలని, అది మనతోనే అంతమైపోవాలని, అలాంటివి ఎన్నెన్నో అక్కడే దాచిపెడతాం పుల్లర. అందుకని వాక్యములో దేవుడు ఏమన్నాడు? అన్నిటికంటే ఘోరమైనది, అది వ్యాధి కలిగినది, ప్రమాదకరమైనది. వాక్యములేనంటాడు పుల్లర, అది మోసకరమైనది. ఏంటది? హృదయం. అన్నిటికంటే
మోసకరమైనది అని అన్నాడు పుల్లరా. మన హృదయం ఒక్కొక్కసారి మనల్ని కూడా మోసం చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటాడు, ఈ హృదయంలో నువ్వు ఎన్నెన్ని దాచావో నాకు కనబడుతున్నాయి, ఎన్నెన్ని వెతుకున్నావో నాకు కనబడతా ఉన్నాయి. పుల్లరు గమనించండి, ఇక్కడ మంచి అయినా సంతోషమైనా ఇక్కడ దాస్తూ ఉన్నాం, కుళ్ళైనా కుతంత్రమైన ద్వేషమైన పగైనా ఇక్కడ దాచిపెడతా ఉన్నాం. పైకి నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాం, దాని వెనకాల ఉన్నటువంటి విషయం, దాని వెనకాల ఉన్న పగ, దాని వెనకాల ఉన్న మోసం అంతా కూడా పుల్లరా ఇదిగో ఇక్కడే దాచిపెడతా ఉన్నాం. ఇవన్నీ మనుషులు కనపడవు, కానీ ఎవరికి కనబడుతున్నాయి? అమ్మా చెప్పండి, ఎవరికి కనబడతా ఉన్నాయి? పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు కూడా నా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ దాచానండి. నా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నాకు తెలుసు పుల్లరా, ఇక్కడ దాచబడి ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఇది ఎంత లోతైందో చెప్పండి అమ్మా. ఇప్పుడు చెప్పండి, ఇది ఎంత లోతైంది? దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి సంగతి ఏంటో తెలుసా? చూడండి, ఒక మాటను మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథములో దేవుడు మాట్లాడుతూ సామెతల గ్రంథములో పుల్లర 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనములో ఏమంటాడు? నరుని హృదయములోని ఆలోచన, బాగా వినాలి, నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది అని ఉంటుంది. అది చదవడం మిస్టేక్, అందుకని అక్కడ నేను మరలా చదవమని అడుగుతా ఉన్నాను. హృదయం మరలా చదవండి. అక్కడ ఏమని వ్రాయబడిందండి? నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిదట. దేవునికి స్తోత్రం. అమ్మ మీకు అర్థమవుతుందా? నరుని యొక్క హృదయంలో పుట్టేటువంటి ఆలోచనలన్నీ ఎక్కడున్నాయటండి? చాలా లోతులో ఉన్నాయట, చాలా లోతులో ఉన్నాయట. అందుకనే ఒక్కొక్కసారి మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరి దగ్గర నుంచి అయినా విషయం రాబట్టాలనంటే చాలా బేలెయ్యాలి, చాలా బేలెయ్యాలి కదండి. చాలాసేపు హృదయాన్ని బిడ్డరు. మరి లోతులో ఉండేటువంటి నీళ్లు బయటికి లాగాలి అని అంటే టైం పడుతుంది. అంత తేలిక వచ్చేస్తాయండి, అంత తేలిక వచ్చేస్తాయండి, అంత తేలిక రావు. చేతులు లాగేస్తాయి. లాగాలి 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 హృదయాన్ని బిడ్డలారా గమనించండి. ఈ చేత్తో లాగాలి, ఈ చేత్తో లాగాలి, ఈ చేత్తో లాగాలి, ఈ చేత్తో లాగాలి. కొంతసేపటికి కానీ ఆ చేతిలో ఉండేటువంటి ఆ కాసన్ని నీళ్లు బయటికి రావు. ఒక వ్యక్తి దగ్గర ఒక విషయాన్ని రాబట్టాలి అని అంటే కనుక, ఒక విషయం తెలుసుకోవాలని అంటే కనుక, ఆ వ్యక్తి దగ్గర గంట సేపు అయినా కూర్చొని చాలా విషయాలు మాట్లాడుతూ ఏదో మాటల్లో పెట్టి కానీ ఆ విషయాన్ని లోపల నుంచి బయటికి మనము తీయలేం పుల్లరా. అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటున్నాడు, నీ గుండె చాలా లోతైంది, ఆ గుండెలో నువ్వు చాలా దాచిపెట్టేశావు, చాలా ఉన్నాయి అందులో. లోతు, చాలా లోతు అన్నాడు. అగాధము కంటే లోతైంది గుండె, హృదయము. ఏమండి, పాతాళము కంటే లోతైంది ఈ హృదయము. అందుకనే దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఆయన అన్నాడు, నేను హృదయాన్ని లక్ష్య పెట్టేవాడిని. నీ హృదయంలో ఏముందో పైకి ఎంత మంచిగా నువ్వు నటించినా, నీ హృదయంలో ఉండేటువంటి చెడుతనాన్ని బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. నువ్వు పైకి ఎంత నవ్వుతూ ఉన్నా దాని వెనకాల ఉన్న విషయాన్ని బట్టి నీ జీవితం నాశనం చేయబడుతుంది. నువ్వు ఎంత మంచి పద్ధతిని పాటించినా లోపల దాగి ఉన్నటువంటి నీ క్రమం తప్పిన క్రియలను బట్టే ఇదిగో నీ మీదకి శిక్ష అనేటువంటిది వస్తుంది అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పుల్లరా, మనం మనుషులకు మంచివాళ్ళం అవ్వచ్చు, 4 మంచి మాటలు చెప్తే మంచివాళ్ళం అయిపోవచ్చు. మరి దేవునికి మంచివాళ్ళం అవ్వాలంటే హృదయ శుద్ధి చేసుకోవాలా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దావీదు బెత్షెబాతో చేసినటువంటి పాపం నా కంటికి ఆమె కంటికి తప్ప ఇంకెవరికి తెలియదు అనుకున్నాడు. అవునా కదండి? అసలు నా కంటికి ఆమె కంటికి తప్ప ఇంకో మూడో కంటికి అసలు తెలియదు అని అనుకున్నాడు. మూడవ అని యొక్క ప్రమేయం లేదు అని అనుకున్నాడు పుల్లర. కానీ ఆ దావీదు హృదయములో ఉండేటువంటి ఆ పాప రహస్యం అంతా కూడా ఎవరికి తెలిసిపోయింది? ఇప్పుడు దేవునికి తెలిసిపోయింది పుల్లర. ఒకనాడు నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడతాడు, నువ్వు చేసిన పాపం ఎట్లాంటిదో తెలుసా, నీకు మరణశిక్ష విధించాలంటాడు దేవుడు. ఏం చెప్పమంటావు, ఏం చేస్తావు అని అంటే పుల్లరా, వెంటనే రాజసింహాసనం మీద నుండి కిందకి దిగి తాను చేసిన తప్పును ఒప్పుకొని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుడిని అడుగుతాడు, ప్రభువా నీ దగ్గర నేను దాయలేను, నేను నీకు దాగి ఉండలేను. వివేకముతో నీ పూర్ణ బలముతో నీ దేవుణ్ణి నీవు ఆరాధించాలి. హల్లెలూయా. మన దేవుణ్ణి ఎట్లాగా ఆరాధించాలండి? పూర్ణ మనస్సుతో మన దేవుణ్ణి ఆరాధించాలి.
కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని దేవుడు లక్ష్య పెడతా ఉన్నాడు. నీ హృదయంలో ఏముందో దేవునికి తెలుసు. నువ్వు ఏ విధంగా దేవుడిని ఆరాధిస్తున్నావో దేవునికి తెలుసు. ఏ రీతిగా నువ్వు దేవుని మందిరంలో కూర్చొని నీ హృదయము దేన్ని ఆలోచింపజేస్తున్నావో దేవునికి తెలుసు. పురులరా, నీ హృదయంలో ఉన్న మంచి దేవునికి తెలుసు. నీ హృదయంలో ఉన్న కుతంత్రము, కుళ్ళు, పగ, ఈ ద్వేషము అన్నీ కూడా దేవునికి తెలుసు. పురులరా, అందుకనే హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు నీ హృదయాన్ని రాత్రి చూస్తూ ఉన్నాడు. దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా అండి? మన దగ్గర నుంచి మన వెండి బంగారాలు, మన మేడలు మిద్దులు, మన పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కోరట్లేదు. ఎందుకంటే ఇవన్నీ దేవుడు మనకిచ్చినవే. దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఒక్కటే, విరిగి నలిగిన నీ హృదయం. హల్లెలూయా! విరిగి నలిగిన హృదయము దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నాడు. పురులరా, దేవుడు అంటూ ఉన్నాడు, ఈ హృదయము చాలా లోతైంది, మోసకరమైంది, వ్యాధి కలిగినటువంటిది. కవచం ఉంది ఆ హృదయంలో. నేను అలాంటి హృదయాన్ని కోరుకోవట్లా. మరి ఎలాంటి హృదయం దేవుడు కోరుకుంటా ఉన్నాడు? ఎలాంటి హృదయం కావాలని దేవుడు అడుగుతా ఉన్నాడు? చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఒక మాట అంటాడు. సామెతల గ్రంథంలోనికి మనము వచ్చినప్పుడు 4వ అధ్యాయం 23వ వచనాన్ని చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనములో ఏమని వ్రాయబడిందండి? ఏమండి? నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మన హృదయంలో నుండి ఏమి రావాలటండి? జీవధారలు రావాలట. జీవధారలు రావాలట. అవి ఎట్లా పుడతాయి అని అంటే, ఇదిగో జీవము కలిగిన దేవుని యొక్క వాక్యము ద్వారా. పురులరా, ఎదుటివాని నాశనాన్ని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో అప్పుడే నీ హృదయంలో చెడు ఉంది. పురులరా, దాన్ని దేవుడు ద్వేషిస్తున్నాడు. ఈ రాత్రి దేవుడిని దగ్గర నుంచి ఆశించేది ఏంటి అని అంటే, పురులరా, బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు, నీ హృదయంలో నుండి జీవధారలు రావాలి. మన హృదయంలో నుండి మంచి విషయాలు రావాలి. జీవధారలు ఏం చేస్తాయి చెప్పండి అమ్మా? జీవధారలు ఏం చేస్తాయి అనంటే అందరినీ బ్రతికిస్తాయండి. అందరినీ బ్రతికిస్తాయి. పురులరా, సముద్రం ఉంది. సముద్రము దాని నీటితో ఎవరినైనా బ్రతికించగలదా? దాని నీటితో దాహం ఏమైనా తీర్చగలదా? తీర్చలేదు. మనకి గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. పురులరా, ఆ గోదావరి ఆ నదిలో ఉన్నటువంటి నీళ్ళు ఏం చేస్తాయండి చెప్పండి? మనుషులను బ్రతికిస్తాయి, పంటలను పండిస్తాయి, మొక్కలను చాలా పురులరా స్వచ్ఛంగా పచ్చగా ఎదిగేటట్టుగా, ఏపుగా ఎదిగి కాపు కాసేటట్టుగా ఆ నీళ్లు ఉపయోగపడతాయి. పురులరా, వాక్యంలో హెచ్కేల్ గ్రంథంలో వ్రాయబడుతూ ఉంటుంది, ఆ నీళ్లు పారు చోట నెల్లను జలచరములు, జీవచరములు అన్నీ కూడా బ్రతుకుతున్నాయి అంటూ. పురులరా, అవి జీవధారలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మాటలు ఎదుటి వారికి ఉపకారం కలిగే మాటలా ఉండాలి. బాధ కలిగే మాటలు, గాయపరిచే మాటలు, హృదయాన్ని కకలా వికలం చేసేసి, కోసు బారేసి, గాయాలు చేసే మాటలా ఉండకూడదు. పురులరా, దేవుని యొక్క వాక్యంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఒకడు అనుకున్నాడట ఒక మాట. ఏమనుకున్నాడు చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం చదువుకుందాం. ఆఖరి యెషయా గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనములో, 14వ అధ్యాయము 14వ వచనములో ఒకడు కనపడతాడు. పురులరా, వాడు అనుకుంటున్నాడట. ఏమని వ్రాయబడిందండి? మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని. ఎక్కడ అనుకున్నాడండి? అమ్మ, ఎవరి దగ్గర అని అన్నాడా? ఎవరి దగ్గర అనలేదండి. మనసులో అనుకున్నాడట. ఈ మనసులో అనుకున్నది ఎవరికి కనబడిపోయిందో? దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి లూసిఫర్ అనేటువంటి వాడిని ఒక తన్నుదన్నాడు కదా. నిరంతరము కూడా తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నిలవబడి దేవుని స్తుతించేవాడు, గాన ప్రతిగానాలతో దేవుణ్ణి మహిమపరిచేవాడు. పిల్లల నిత్యము కూడా స్తుతి కీర్తనలు పాడేటువంటి వాడు. ఏమండి? ప్రధాన దూతగా దేవుని దగ్గర ఉండేటువంటి వాడు. తండ్రి అయినటువంటి దేవుని తర్వాత ఎవరు అని అంటే లూసిఫర్ అనేటువంటి వాడు. అంతలాగా మంచి స్థాయిని సంపాదించుకున్నటువంటి వాడు. దేవుడు ఎంతో ప్రేమించాడట లూసిఫర్ అనేటువంటి వ్యక్తిని. అందుకనే దేవుడు తన పక్కన పెట్టుకున్నాడట. పిల్లరా, దేవుడు తన పక్కన పెట్టుకుని అంత ప్రేమించినటువంటి వ్యక్తిని చెడు వచ్చినందుకు తన్నాడండి. చెడు వచ్చినందుకు విసర్జించాడు, గెంటి వేశాడు, అక్కడి నుంచి త్రోసేసాడట దేవుడు. అంత ప్రేమించినోడిని తోసేసాడు అని అంటే, పిల్లరా, మరి నీ హృదయం నా హృదయం దేవుని ఎదుట సరిగా లేకపోతే
నిన్ను నన్ను తోసేయడా? ఆయన దోసేసాడు. మనల్ని ఏం చేస్తాడు తెలుసా అండి? ఉమ్మేస్తాడట. ఏం చేస్తాడట అండి? వాళ్ళు మొత్తానికి ఉమ్మేస్తాడంటే పుల్లరు గమనించండి. కాబట్టి నీ హృదయం ఎట్లా ఉందో పరిశీలన చేసుకో. ఎవరో చూడట్లేదు, ఎవరో పట్టించుకోవట్లేదు, ఎవరూ కూడా నన్ను గమనించట్లేదు అని అనుకోవద్దు పుల్లరా. ఎప్పుడూ కూడా నువ్వెక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఒక 2 కళ్ళు నిన్నెప్పుడు గమనిస్తూనే ఉన్నాయి. నీ హృదయాన్ని పట్టించుకుంటూనే ఉన్నాయి. ఆకాశం నుండి ఆయన అన్ని విషయాలు కనిపెడుతూనే ఉన్నాడు పుల్లరా. ఒకవేళ నన్ను ఎవరు పట్టించుకుంటారు అనుకుంటున్నావేమో, నేను చేసేది ఎవరికి కనపడుతుంది అనుకుంటున్నారేమో, నా కళ్ళుకు తప్ప ఇక ఇతరుల కళ్ళకి ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో, నా హృదయానికి తప్ప ఇంకెవరికి తెలియదు అనుకుంటున్నావేమో. నీ హృదయం దేవునికి ఎలా కనపడుతుంది? తేటగా కనపడుతుంది. ఎలా కనపడుతుంది? చాలా తేటగా కనపడుతున్నట్టు పుల్లరా. వీడు మనసులో అనుకున్న మాటే దేవునికి వినబడిపోయింది. మరి మన మనసులో పెట్టుకున్నవి దేవునికి కనబడవా? మనసులో అనుకున్నవి దేవునికి వినబడవా? కనబడతాయి, వినబడతాయి పుల్లరా. దేవుని యొక్క వాక్యంలో అందుకనే చెప్తున్నాడు, హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్త, హృదయాన్ని జాగ్రత్త పెట్టుకోండి. హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్త, ఆ హృదయాన్ని భద్రం చేసుకోండి. హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్త. ఆ హృదయాన్ని పుల్లరా పరిశుద్ధంగా ఉండేటట్టు జాగ్రత్త పడండి. పరిశుద్ధంగా ఉందో లేదో పరిశీలన చేసుకోండి. నేనైతే చెప్తాను 100% మనెవరి హృదయాలు అంత పరిశుద్ధమైనవి కావు పుల్లరు గమనించండి. పైకి మనం ఒకవేళ మనుషులుగా మంచివాళ్ళం కావచ్చు, పైకి మనం అందరికీ కనపడేటట్టుగా ఒకవేళ మంచివాళ్ళం కావచ్చు, మనుషులందరికీ మంచివాళ్ళం కావచ్చు. అమ్మో మా పాస్టర్ గారు చాలా మంచోడు అని అందరూ అని ఉండొచ్చు పుల్లరా. ఏమండి, ఇదిగో ఈ పలానా సహోదరి చాలా మంచిది, పలానా సోదరుడు చాలా మంచివాళ్ళు అని ఒకవేళ లోకంలో మన ఊర్లో ఉన్న వాళ్ళు చెప్పుకుని ఉండొచ్చు పుల్లరా. కానీ నీ హృదయాన్ని బట్టి నీవు మంచి వ్యక్తివా చెడ్డ వ్యక్తివా అనేది దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. అందుకనే వాక్యంలో ప్రభు అంటాడు, ఆయన చేత మంచివాడు అనిపించుకున్నవాడు, ఆయన చేత యోగ్యుడు అనిపించుకున్నవాడు ధన్యుడు అని గత వారంలో మనం చెప్పుకున్నాం బైబిల్ గ్రంథంలో నుండి. పుల్లరా, హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటనంటే, నీ హృదయము అంత మంచిదేమీ కాదు. అందుకనే దావీదు శుద్ధ హృదయం కావాలని కోరుకున్నాడు. దేవుని దగ్గర అడిగాడు, ప్రార్థన చేశాడు, ప్రభా నాకు పరిశుద్ధాత్మ చేత నిండుకున్న హృదయం కావాలి, శుద్ధ హృదయం కావాలి, కుళ్ళు కుతంత్రాలు కల్మషము లేని హృదయం కావాలి, కోపము ద్వేషము పగ లేనటువంటి హృదయం కావాలి, ప్రభా నీ వాక్యానికి లోబడే మనసు హృదయం కావాలి, తండ్రి మీ నామాన్ని ఆరాధించే మనసు హృదయం కావాలి, బాబు నీ వాక్యాన్ని నింపుకుండేటువంటి హృదయం నాకు కావాలి. ఈ లోక సంబంధమైనవి నింపుకోవడం నాకు హానికరం ప్రభా, నీ వాక్యము నింపుకోవడం నాకు జీవదారులు అని భక్తుడైనటువంటి దావీదు దేవునికి ప్రార్థన చేసి అడుగుతూ ఉన్నాడు. భక్తుడైన దావీదు ఏమంటాడు తెలుసా? ప్రభా నీ వాక్యమును నా అంతరంగములో ఉంచుకుంటుని అని అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని ఎక్కడ పెట్టుకున్నాడట? అంతరంగంలో పెట్టుకున్నాడట. దేవుని యొక్క వాక్యం మన అంతరంగంలో ఉంటే వాక్యమే నిన్ను శుద్ధి చేస్తుంది పుల్లరా. ఒకవేళ లేదు, వాక్యం కాకోకుండా లోకంలో ఉండే మనుషులందరి మాటలో నీ హృదయంలో పెట్టుకున్నావు అనుకోండి, ఖచ్చితంగా అవి నిన్ను పాడు చేస్తాయి. మనుషుల హృదయాలే కదండి, మనుషుల మాటలే కదండి మన బుర్రలు పాడు చేస్తాయి, మన బుద్ధి పాడు చేస్తుంది, మన ఆలోచన పాడు చేస్తుంది, మన నడవడిక పాడు చేస్తుంది. పరిశుద్ధంగా ఉన్న మనల్ని బురదలో దొరలేపు. ఎందుకంటే హీనంగా మనుషుల మాటలే మనల్ని చేసేస్తాయి పుల్లరా, మనుషుల మాటలే మనల్ని చేసేస్తాయి. దావీదుకిని బెత్సబాకి మధ్య ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆ మధ్యవర్తిని పంపిస్తూ ఉండేవాడు పుల్లరా. చెప్పగా ఎంతో నీతిమంతురాలైనటువంటి బెత్సబా కూడా మారిపోయింది. మీకు అర్థమవుతుందా? ఎంతో నీతిమంతురాలైనటువంటి బెత్సబా కూడా మారిపోయింది చెప్పగా. అందుకనే పుల్లరా, కొన్ని మాటలు మనుషులు చెడు మాటలు అన్నప్పుడే నువ్వు ప్రారంభంలోనే వాటిని కట్ చేయాలి. ఇవి నాకు హాని కలిగించేవి, నా కుటుంబంలో చిచ్చు పెట్టేవి, లేదంటే నన్ను పాడు చేసేవి, నా క్యారెక్టర్ మీద పడేవి, నా క్యారెక్టర్ని నాశనం చేసేవి అని ఒకవేళ నీ మనసుకు అనిపిస్తే ఖచ్చితంగా ప్రారంభంలోనే వాటిని త్రుంచేయాలి. లేకపోతే కనుక ప్రధాన బిడ్డలరా, చెప్పగా కొన్నాళ్ళకి ఏమవుతుందో తెలుసా అండి? వేపాకు తినగా కొన్నాళ్ళకి చేదు పోయి తీగ అయిపోతుందట. అట్లాగే ఇవి చెప్పగా మంచి మనిషి కూడా, ఆ మంచి మనిషి కాస్త ఏమవుతాడండి? చెడ్డగా మారిపోతాడు. అందుకనే వాక్యంలో దావీదు అంటాడు, ప్రభా ఈ లోక మాటలు మనుషుల మాటలు కూడా నేను మనసులో పెట్టుకోవట్లేదు, నీ వాక్యాన్ని నా అంతరంగంలో ఉంచుకుంటున్నాను. ఎందుకనంటే నీ వాక్యంలో నుండి జీవదారులు నా హృదయంలో నుండి ఉబ్బుకుతాయి, అవే నన్ను బ్రతికిస్తాయి అంటాడు. అందుకనే పిల్లరా, ఏ వాక్యం అయితే దావీదు తన హృదయంలో పెట్టుకున్నాడో ఒకనాడు ఆ హృదయంలో ఉన్న వాక్యం గురించి మాట్లాడతాడు, నీ వాక్యమే నన్ను
అదే నన్ను బాధలలో నాకు నెమ్మది. చూసారా హృదయాన్ని బిడ్డలారా, మనుషుల మాటలు గాయపరిస్తే దేవుని యొక్క వాక్యమునికి నెమ్మది కలిగిస్తుంది. మనుషుల మాటలు నువ్వు చచ్చిపోయేలాగా నిన్ను ప్రేరేపిస్తే దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది హృదయాన్ని బిడ్డలారా. అవే జీవధారలు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, ఈ రాత్రి నీ హృదయాన్ని దేవునికి ఇస్తే అందులో నుండి జీవధారలు బయటకు వస్తాయి. ఒకవేళ నీ హృదయాన్ని లోకానికి ఇస్తే నాశనకరమైనటువంటి తెగులు నీ హృదయంలో పుడుతుంది పుల్లరా. అది నిన్ను నాశనం చేసేదాకా విడిచిపెట్టదు. అందుకని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. హృదయంతో చేసే భక్తి దేవునికి కావాలా. మనిషి నువ్వు వట్టిగా వచ్చి ఇక్కడ కూర్చొని కాసేపు నిద్రపోయో, లేదనంటే ఏదో అలా కాసేపు చప్పట్లు కొట్టో, ఏదో పాటలు పాడో నువ్వు వెళ్ళిపోతే అది ఏమాత్రము దేవునికి చెందదు. హృదయంలో నుండి వచ్చేది దేవుడు స్వీకరిస్తాడు. దానిని బట్టి దేవుడు నీకు పుల్లరా ప్రతిఫలం ఇస్తాడు. అందుకనే వాక్యములు దీని ముందు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, సమూయేలు నీవు మనిషి రూపాలను చూసి మోసపోవద్దు, నా మాట విను, నేను చెప్పింది చేయి. నేను ఎవరినో తెలుసా? మనుషుల యొక్క అంతరంగాలను పరిశోధించేవాడను, మనుషుని యొక్క ఆలోచన నేను పరీక్షించేవాడను, మనిషి యొక్క క్యారెక్టర్ నేను విచారించేవాడను, నేను మనిషిని యొక్క హృదయాన్ని లక్ష్య పెట్టేవాడను. గనుక ఇక్కడ కూర్చున్న నీ హృదయం, ఇక్కడ కూర్చున్న నా హృదయం, ఇక్కడ మనందరి హృదయాలు దేవుడు గమనిస్తున్నాడు. పిల్లరా, నీ హృదయంలో ఏం పెట్టుకుని వచ్చావో, ఏం పెట్టుకుని దేవుని ఆరాధిస్తున్నావో, ఈ వాక్యం అంతా నువ్వు హృదయంలోనికి వెళ్ళనిచ్చావో లేదో, ఇదంతా కూడా రాత్రి దేవుడు నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. ప్రభా, నా హృదయము నీది, నా హృదయంలోనికి రండి, నా హృదయం నుండి నీ వాక్యము నింపండి అని రాత్రి అంటే కనుక పిల్లరా, ఖచ్చితంగా ఈ రాత్రి నీ హృదయములో నుండి జీవధారలు బయటకు వచ్చేటట్టు, జీవధారలు ఉబికేటట్టు దేవుడు నేను చేయబోతా ఉన్నాడు. నమ్మితే మోకరించి నాతో కలిసి ప్రార్థన చేసి ప్రభువుని అడగండి. నమ్మితేనే, నమ్మిన వాళ్ళు మాత్రమే ప్రార్థనలో పాలు పొందండి. నమ్మిన వాళ్ళు మాత్రమే ప్రభా నా హృదయమునికి ఇస్తూ ఉన్నాను అని నోరు తెరిచి ప్రభువుని అడగండి. నమ్మితేనే, నమ్మని వాళ్ళు హృదయం తెరవక్కర్లేదు, నోరు తెరవక్కర్లేదు, కూర్చోనే మోకరించొద్దు కూడా. ఎక్కడున్నారో అక్కడే అలాగ ఉండండి పుల్లరా, ఎక్కడున్నారో అక్కడ అలాగే ఉండి పుల్లరా. ఇదిగో మీరు కళ్ళు మూయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. ఎందుకంటే నీ హృదయం దేవునికి ఇవ్వట్లేదు గనక, నీ హృదయంలో నుండి జీవధారలు బయటకు ఉబకాలను నువ్వు కోరుకోవట్లేదు గనక నువ్వు దేవుని దగ్గర ఏమాత్రము కూడా పిల్లరా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నోరు తెరవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒకవేళ నా హృదయము దేవునికి ఇస్తూ ఉన్నాను అన్నవాళ్ళు మాత్రము నోరు తెరిచి ప్రభువుని అడగండి. ఇది మంచి తరుణము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. వాక్యములో దేవుడు చెప్తూ ఉన్నాడు, నా మందిరం అనేకులకు ప్రార్థనా మందిరం అనబడును, నా మందిరం అనేకులకు ప్రార్థనా మందిరం అనబడును అన్నాడు. ఇదిగో నా మందిరములో నా పేరు పెట్టబడిన నా జనులు నా మందిరములోనికి వచ్చి తమను తాము తగ్గించుకొని ఇదిగో వారు చేసే ప్రార్థనలన్నీ కూడా ఆకాశమందుండి నా సింహాసనం మీద కూర్చుండి ఇదిగో నేను చెవి ఎక్కి వారి ప్రార్థనలు నేను ఆలకించి వారిని వారి దేశమును స్వస్థపరచుదును అన్నాడు. పుల్లరా, ఈ రాత్రి దేవుడు నీ ప్రార్థన వినాలని అనుకుంటూ ఉన్నాడు. నీ హృదయంలో ఏముందో తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాడు. నీ హృదయం లోతెంతో దేవునికి తెలుసు. నీ హృదయం దేవునికి చాలా తేటగా కనబడతా ఉంది పుల్లరా. దేవునికి మరుగైనది ఏమీ లేదు పుల్లరా. నువ్వు ఎవరికి కనపడకూడదని కొన్ని మూత వేస్తా ఉన్నావు. కొంగు చాటున లేదంటే కోక చాటును పట్టుకుని వెళతా ఉన్నావు పుల్లరా. ఇదిగో దాచి పట్టుకెళ్తా ఉన్నావు. దాచి పుల్లరా ఎవరికి కనపడకూడదని కప్పెడతా ఉన్నావు. కానీ దేవుడికి నువ్వేం కప్పినా దేవునికి నీ హృదయం తేటగా కనపడుతూ ఉందట. ఈ రాత్రి నీ హృదయంలో ఏముందో దేవునికి తెలుసుకోవడం పెద్ద పని కాదు పుల్లరా. నీ హృదయం మనుషులకు కనపడకపోవచ్చు, నీ హృదయంలో ఏముందో దేవునికి మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి అన్ని తెలుస్తున్నాయి. అందుకనే భక్తుడైనటువంటి దావీదు దేవుని దగ్గర నేను దాగి ఉండలేనని తన పాపములన్నీ కప్పుకొనక ఒప్పుకొనొచ్చు దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు. ప్రభా, నిజమే నా హృదయము చెడిపోయింది, కపటముతో నిండిపోయింది ప్రభా, పాడు ఆలోచనలతో పాడైపోయింది బాబు. ఇదిగో భయంకరమైనటువంటి ఆలోచనలు వస్తూనే ఉన్నాయి అయ్యా. నా హృదయము నిండా చెడ్డ ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. పడుకున్న చెడ్డ ఆలోచనలే, నిలబడిన చెడ్డ ఆలోచనలే అయ్యా. ఎక్కడికి వెళ్ళినా నా చెడ్డ ఆలోచనలే నా హృదయం నిండా నిండిపోయాయి బాబు. నాకు శుద్ధ హృదయం కావాలి ఈ రాత్రి తండ్రి, నాకు శుద్ధ హృదయం కావాలి అయ్యా. నీకు విరోధమైనది నా హృదయంలో చాలా ఉన్నాయి బాబు అయ్యా. ఇదిగో నేను సెల్ ఫోన్లో చూసేవన్నీ నా హృదయంలో ఉన్నాయి, ఈ లోకంలో విన్నవన్నీ నా హృదయంలో ఉన్నాయి
అయ్యా ఇదిగో చెడ్డ మాటలు చెప్పే చెడ్డ మనుషుల మాటలన్నీ నా హృదయంలో ఉన్నాయి. అవి నా జీవితాన్ని నాశనము చేయకముందే ప్రభా, అవి నా జీవితంలోనికి నాశనము తెచ్చి పెట్టకముందే, అగాధ పాతాళ కూపంలోనికి నన్ను దింపేయకముందే, నా జీవితాన్ని నాశనము చేయకముందే అయ్యా నా హృదయములో ఉండేటువంటి ఈ చెడు నా యొద్ద నుండి దూరపరచునైనా ప్రార్థన చేద్దాం. ప్రభా, నా హృదయాన్ని అంగీకరించే శుద్ధిగా చేయనాయనా అని దేవుణ్ణి వేడుకుందాం. నాకు శుద్ధ హృదయం కావాలి ప్రభా. నీవు హృదయమును లక్ష్య పెట్టే దేవుడవట. అయా నోటి మాటలతో ఎంత స్తుతించినా అది నీకు చెందదు, కానీ నా హృదయపూర్వకంగా చేసే ప్రార్థన, నా హృదయములో నుండి చేసే స్తుతి, నా హృదయములో నుండి చేసేటువంటి ఆరాధనను అంగీకరించే దేవుడు నాయనా. నా హృదయములో ఏం పెట్టుకుని ఇక్కడ కూర్చున్నానో నీకు తెలుసు. నా హృదయములో నుండి చేసే ప్రార్థనను వింటావు. నా హృదయంలో ఏ విధమైనటువంటి చెడు ఉందో నీకు తెలుసు నాయనా. ఒకవేళ నా హృదయంలో నీకు విరోధంగా చెడు ఉన్నట్లయితే నా యొద్ద నుండి దూరపరచునైనా. ఈ రాత్రి వేళ మనం మోకరించి ప్రార్థన చేసి ప్రభువుని అడుగుదాం. ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా నన్ను బలపరచునైనా. నాలో ఉండేటువంటి భయంకరమైనటువంటి హృదయము నాయనా ఇదిగో ఏం ఆలోచిస్తుందో మీకు తెలుసు. ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నానో నీకు తెలుసు. ఎలాంటి విధానం కలిగి ఉన్నానో నీకు తెలుసు. ఎవరెవరి దగ్గర ఏమేమి దాచిపెట్టానో నీకు తెలుసు. అయ్యా నేను పుట్టింది మొదలుకొని ఈనాటి వరకు నా హృదయంలో ఎన్ని దాచిపెట్టానో నీకు తెలుసు నైనా. అడ్డు లేకోకుండానే నీకు కనబడతా ఉన్నాయి. అడ్డు లేకుండానే నీకు కనబడతా ఉన్నాయి. ప్రభా, నా హృదయము సరి చేయవాడవు నీవు. నా హృదయమును శుద్ధి చేయవాడవు నీవు. నా హృదయమును బాగు చేయవాడవు నీవు తండ్రి. పాడైపోయిన పాత్రను నాయనా ఇదిగో చెడిపోయిన పాత్రను అయ్యా ఇదిగో నాయన నువ్వు శుద్ధి చేసి వాడుకోగలిగిన దేవుడవు నా తండ్రి. ఈ పనికి మాలిన పాత్రను పనికొచ్చే పాత్రగా చేయి నాయన. అయ్యా ఇదిగో భయంకరమైనటువంటి విషముతోను పాపముతోను నిండిపోయిన నా హృదయాన్ని నీ రక్తముతో కడుగున్న తండ్రి. అయ్యా నాకు శుద్ధ హృదయము దయచేయండి ప్రభువా. ప్రార్థన చేద్దాం.